రేజా పెహ్లావి ఆయన సాటర్డే ఇటు ఇరానియన్స్ పోయిన శనివారం కూడా ఇటు ఇరానియన్స్కి కూడా అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చాలా క్లియర్గా స్టేబుల్ ట్రాన్సిషన్ జరగబోతుంది, ప్రాస్పరస్ ఫ్యూచర్ అనేది ఇరాన్కి ఉండబోతుంది. ఇప్పుడు ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంటూ మొత్తానికైతే అలీ ఖమేనీ చనిపోయినట్టు ఆ క్రౌన్ ప్రిన్స్ కూడా తను ఇరాన్ నుంచి 1978లో వీరందరూ కూడా ఖమేనీ ఓవర్టేక్ చేసిన తర్వాత వీరందరూ ఇటు క్రౌన్ ప్రిన్స్ వీరందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి ఎగ్జైల్ అంటే ఇటు పారిపోయి లండన్ పారిపోయి యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళి అక్కడ ఒక అసైలం అంటే అక్కడ ఒక అసైలంగా ఒక ఇమిగ్రెంట్గా అక్కడ ఇన్ని సంవత్సరాలు దాదాపు 30, 40, 50 సంవత్సరాల నుంచి వారు అక్కడ శరణార్థులుగా ఉండవలసిన సిచ్యువేషన్ వచ్చింది. మొత్తానికైతే ఇప్పుడు మరి రానున్న రోజుల్లో రేజా పెహ్లావి మరి దీనిపైన ఇటు ఇరాన్ని పాలించే అవకాశం ఉందా, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందా, సక్సెసర్గా ఉండే అవకాశం ఉందా? మొత్తానికైతే ఆయన చాలా క్లియర్గా ఈ రెజిమ్ వల్ల అంటే ఈ ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన ప్రజలు ఎంతో నష్టపోయారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశాడు. సో మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు. సో ఖమేనీ చనిపోవడం, అలాగే ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇజ్రాయెల్ సెడ్ దాట్ ఇట్ హ్యాడ్ వర్క్డ్ విత్ ద US ఫర్ మంత్స్ టు ప్లాన్ ద అటాక్స్. ద US military said targets in Iran included Revolutionary Guard command facilities, air defense capabilities, missile and drone launch sites and military airfields. One of the first strikes hit near Khamenei's offices. 86-year-old Khamenei has ruled since 1989 and holds ultimate power. సో ఇజ్రాయెల్ చాలా క్లియర్గా అమెరికాతో కలిసి మేము కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు ఈ అటాక్స్ని ప్లాన్ చేశాము, మిలిటరీ టార్గెట్స్ని మొదటగా మేము టార్గెట్ చేశామంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే ఖమేనీ 1989 నుంచి ఒక అల్టిమేట్ పవర్గా ఇరాన్లో ఉన్నాడు. సో మొత్తానికైతే ఖమేనీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దాట్ the Iran supreme leader Ali Khamenei has been killed in US-Israel air strikes. Meanwhile, Khamenei's daughter, grandchild, daughter-in-law and son-in-law were also killed in US-Israel strikes. State media confirmed. So మొత్తానికైతే ఇరాన్కి సంబంధించిన స్టేట్ మీడియా కూడా ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేసేసింది. ఇటు ఖమేనీతో పాటు తన కూతురు, అలాగే తన కోడలు, అలాగే అల్లుడు వీరందరూ కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇరాన్ US President Trump has indicated that Iran Supreme Leader Ali Khamenei has been killed. Israeli attacks. సో మొత్తం మీద అటాక్స్లో ఇటు ఖమేనీ చనిపోయాడంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. నెతన్యాహు కూడా ఇరానియన్స్కి ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడు. దెర్ వర్ స్ట్రాంగ్ ఇండికేషన్స్ దట్ ఖమేనీ ఈజ్ నో లాంగర్ అండ్ అర్జ్డ్ ఇరానియన్స్ టు ఫినిష్ ద జాబ్. సో ఇరానియన్స్ టు ఫినిష్ ద జాబ్ అని ఇటు నెతన్యాహు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఇరాన్లో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు, వారందరినీ కూడా మీరు అరెస్ట్ చేయండి, లేకపోతే వారందరినీ కూడా చంపేయండి అన్న ఉద్దేశంతో నెతన్యాహు అయితే ఫినిష్ ద జాబ్, ఇప్పుడు ఇరానియన్స్ మిగిలిన ఆ కాస్త పని కూడా మీరు చేసేయండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఖమేనీ కాంపౌండ్ హ్యాడ్ బీన్ డెస్ట్రాయిడ్ అండ్ దట్ కమాండర్స్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్ అండ్ సీనియర్ న్యూక్లియర్ ఆఫీసర్స్ వెర్ కిల్డ్ అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఇటు ఖమేనీని టార్గెట్ చేస్తూ చేసిన స్ట్రైక్స్లో ఇటు ఖమేనీ చనిపోయాడు అంటూ మొత్తానికైతే వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఖమేనీ ఇరానియన్ స్టేట్ మీడియా that reported that Ayatollah Ali Khamenei, Iran's supreme leader, has been killed in the US-Israel strikes. So Iranian state media kuda prastutaniki confirmation chesindi. During his address at the emergency United Nations meeting, United Nations chief Antonio Guterres cited several reported regarding the death tolls in Iran, Israel and United Arab Emirates and other Gulf nations. So మొత్తం మీద ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే గల్ఫ్ నేషన్స్లో ఎంతమంది చనిపోయారో అన్న దానిపైన యునైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ చీఫ్ డిడ్ నాట్ కన్ఫర్మ్ నాట్ డినైడ్ ద రిపోర్ట్స్ రిగార్డింగ్ ద ఆయన ఇటు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా
ఇటు ఖమేనీకి సంబంధించిన ఇల్లు ధ్వంసం అయిపోయింది. కొన్ని గంటల తర్వాతనే దానికి సంబంధించిన ఫుటేజ్ రిలీజ్ అయింది. అండ్ ఆఫ్టర్ మచ్ స్పెక్యులేషన్, US President Donald Trump confirmed in Truth Social posts that the Iranian supreme leader had been killed. Despite this statement from Trump, Iranian media has reported that Ayatollah is alive and an official confirmation from the government of Iran is awaited regarding Khamenei's alleged death. So మొత్తం మీద యునైటెడ్ నేషన్స్ చీఫ్ యాంటోనియో ఇటు ట్రంప్ చేసిన ఆ సోషల్ మీడియా పోస్ట్ని కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ ఇల్లు ధ్వంసం అయిపోయిన ఇమేజెస్ గురించి కూడా మాట్లాడాడు. మొత్తం మీద ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, ఇరానియన్ స్టేట్ మీడియా కూడా ప్రస్తుతానికి ట్రంప్ చనిపోయాడంటూ కన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ట్రంప్ చెప్పిన మాటలు, అలాగే ఇటు నెతన్యాహు చెప్పిన మాటల ప్రకారం మొత్తానికైతే ఖమేనీ చనిపోయాడు. ఖమేనీతో పాటు ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్ట్రీకి సంబంధించిన కొంతమంది మినిస్టర్స్, వీరందరూ కూడా చనిపోయారు. మిగిలిన ఆ కాస్త పని అంటే ఇంకా ఏమన్నా కొంతమంది ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళ పని కూడా ఇరానియన్సే ఆ పనిని దే హ్యావ్ టు ఫినిష్ ద జాబ్, అంటే ఆ మిగిలిన ఆ కాస్త పనిని కూడా మీరే చేయండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ట్రంప్ ఇటు వెనిజువెల్లాలో ఏదైతే ఒక స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో, వెనిజువెల్లాలో మనం చూస్తే కనుక వెనిజువెల్లాలో ట్రంప్ చాలా క్లియర్గా అక్కడ టాప్ కమాండ్ అంటే ఇటు హైయెస్ట్ లెవెల్లో, హైరార్కీలో టాప్ లెవెల్లో ఉన్న ప్రెసిడెంట్స్ కానీ, సుప్రీం లీడర్స్ కానీ, ఇటు వెనిజువెలాలో కూడా అదే పని చేశాడు. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ని ఇంటికి వెళ్ళి రాత్రికి రాత్రి తనే అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం, మొత్తానికైతే ఒక్కసారిగా అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ట్రంప్ అదే ధోరణితో ట్రంప్ ప్రస్తుతానికి అదే ధోరణితో ట్రంప్ ప్రస్తుతానికి ఇటు ఇరాన్లో కూడా అదే ధోరణితో ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. టాప్ కమాండర్స్ని, అలాగే మినిస్టర్స్ని, అలాగే ఒక్కసారి మనం చూస్తే టాప్ కమాండర్స్, మినిస్టర్స్, ఎట్ ద సేమ్ టైం సూపర్ ఖమేనీ కాంప్లెక్స్ పైన శనివారం మధ్యాహ్నం ఒక 30 మిసైల్స్తోని, 30 బాంబులతోని ఇటు ట్రంప్ స్ట్రైక్ చేశాము. ఆ స్ట్రైక్స్ పైన ఖమేనీ చావలేదంటూ ఇటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఫోర్సెస్ అయితే చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి చెందాడంటూ ఇటు ఇరాన్ కూడా ఒక అధికారిక ప్రకటన చేసింది. ఖమేనీ కాంప్లెక్స్ పైన శనివారం మధ్యాహ్నమే 30 మిసైల్స్తోని దాడి చేశాము, స్పాట్లోనే ఖమేనీ చనిపోయాడు. ఒక ఆకస్మిక దాడి అనుకుంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇరాన్ మరి రిటాలియేషన్ అయితే వెంటనే ఇమీడియట్గా, అంటే ఇరాన్ ఇటు గల్ఫ్ దేశాలపైన, గల్ఫ్ కంట్రీస్ పైన ఇమీడియట్గా రిటాలియేషన్ చేయగలిగింది. కానీ ఖమేనీ సేఫ్గానే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా. కానీ ప్రస్తుతానికి ఇరానియన్ మీడియా కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఖమేనీ చనిపోయాడు. ఖమేనీతో పాటు కూతురు, అల్లుడు, అలాగే మనవరాలు, అలాగే కోడలు, వీరందరూ కూడా చనిపోయారు అంటూ మొత్తానికి అయితే ఇటు ఇరానియన్ మీడియా కూడా ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేసింది. సో ఓవరాల్గా ఇటు ట్రంప్ అనుకున్నది సాధించాడు. వెనిజువెలా కావచ్చు, ఇటు గ్రీన్లాండ్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్లో కూడా ఇరాన్ ప్రజలు కూడా కొంత సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూస్తే కనుక ఇరాన్కి సంబంధించిన ప్రొటెస్టులు, లక్షలాది మంది ఇటు రోడ్ల మీదకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా, ఖమేనీని డెత్ టు ద డిక్టేటర్, అంటే ఖమేనీకి చావు, ఖమేనీ దిగిపోవాలి, ఖమేనీని చంపేయాలి అంటూ ఇటు ప్రొటెస్ట్ చేశారు. దాంట్లో వేలాది మందిని ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వేలాది మందిని అక్కడ వాళ్ళందరినీ చంపడం జరిగింది. సో మొత్తం మీద దాని మీద ట్రంప్ రెస్పాండ్ అవుతూ, నేను వస్తున్నాను, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, మీరు ఇంటర్నల్గా చేయాల్సిన ప్రొటెస్ట్ని కంటిన్యూ చేయండి అంటూ గతంలో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ మనం గుర్తు చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం ఇరాన్ సిచ్యువేషన్ ఒక్కసారి చూస్తే కనుక గడిచిన 10 సంవత్సరాలలో మనం చూస్తే కనుక అక్కడ ఇన్ఫ్లేషన్ రేటు దాదాపు 100% పెరిగింది. అంటే ప్రతి 10 రూపాయల వస్తువు కాస్త 20 రూపాయలు. అంటే ఎట్ ద సేమ్ టైం అక్కడ చదువుకున్న వ్యక్తులు దాదాపు 67 to 80% లిటరసీ రేట్. ఒక ఇస్లామిక్ నేషన్ అయినా కూడా ఇరాన్లో యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇరాన్లో అత్యధికంగా అక్కడ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళకు ఉపాధి లేకపోవడం, ప్రతి ఐదుగురిలో 4 ఉపాధి లేని సిట్యువేషన్. సో మొత్తానికి అయితే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అలాగే ఖమేనీకి సంబంధించిన మినిస్టర్స్ అందరూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడం, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్టులను పెట్టడం. ఇటు ఖమేనీ ఒక ఇస్లామిక్ దేశంగా ఉన్న సమయంలో మొత్తానికైతే ఇటు మహిళలు
ఒక బుర్కా లేకుండా బయటికి రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్న సిట్యుయేషన్లో, అలాంటి పరిస్థితి ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ఇటు ఖమేనీ ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్స్ ఇళ్లల్లో జరిగే ఫంక్షన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన పిల్లలకి సంబంధించిన పెళ్ళిళ్ళకి సంబంధించిన వీడియోస్లో కానీ వాళ్ళు వెస్టర్న్ దుస్తులను ధరిస్తూ ఇటు ఫారెన్ అబ్రాడ్కి సంబంధించిన లగ్జరీ కార్స్ కానీ, డైమండ్స్ కానీ, విలాసవంతమైన జీవితాలని వాళ్ళు గడుపుతూ దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, వీటన్నిటిని చూసి ఇటు ఇరాన్లో ఉన్న మిలేనియల్స్, అక్కడున్న స్టూడెంట్స్, అక్కడున్న యూనివర్సిటీస్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ, వీరందరూ కూడా ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. దాని తర్వాత ఆ ప్రభుత్వాన్ని దించాలి ఎలాగైనా, ఇక్కడ మాకు పూట గడవడానికి కూడా లేని పరిస్థితి ఉన్న సమయంలో ఇటు ఇరాన్కి సంబంధించిన మినిస్టర్స్ మాత్రం మాకు రూల్స్ వర్తించవా అన్నట్టు వాళ్ళు మాత్రం ఇటు వెస్టర్న్ దుస్తులను ధరించడం, అలాగే బుర్కా వేసుకోకపోవడం, ఆ రూల్స్ కండిషన్స్ అవన్నీ మాత్రం ఓన్లీ ఇటు ఇరాన్ సామాన్య ప్రజలకి, ఎట్ ద సేమ్ టైం ఇటు ఉద్యోగ అవకాశాలను ఇవ్వకుండా అలాగే ఇన్ఫ్లేషన్ ధరలు, నిత్యావసరాలకు సంబంధించిన ధరలు ఇవన్నీ కూడా ఆకాశాన్ని అంటేలాగా పెరిగేలాంటి సిట్యువేషన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఖమేనీని దించేయాలి, డెత్ టు ఖమేనీ అంటూ మొత్తానికైతే లక్షలాది మంది ఇటు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేశారు. దాన్ని కూడా ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, IRGCకి సంబంధించిన గార్డ్స్, వీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా విచక్షణారహితంగా ఇష్టానుసారంగా వారందరినీ కూడా చంపే ప్రయత్నం చేశారు. దాంట్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా కూడా రానున్న నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలనే ఉద్దేశంతో ఆ ప్రొటెస్టులు మాత్రం ఏమాత్రం తగ్గనివ్వకుండా కంటిన్యూ చేశారు. దానికి ట్రంప్ కూడా కొంత సపోర్ట్ చేశాడు సోషల్ మీడియా మాధ్యమంలో కావచ్చు. ఇటు ఇలాన్ మస్క్ కూడా స్టార్లింక్కి సంబంధించిన ఇంటర్నెట్ సర్వీసెస్ని నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, ఇరాన్లో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేయండి అంటూ మొత్తానికైతే ఇటు ఇలాన్ మస్క్ సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ట్రంప్ కూడా హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మనం విజువల్స్లో చూస్తున్నాం ఇదే తరహాలో ఒక మిసైల్స్ని ఇజ్రాయెల్ నుంచి లాంచ్ చేసిన మిసైల్స్ దాదాపు ఒక 30 మిసైల్స్ స్ట్రైట్గా ఇటు